Hi viewers, welcome back to my channel SR Studio. Please do subscribe, like, share, comments on comment section. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. చాప్టర్ 1లో యూనిట్ 2లో ఉంటుంది. ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, దాంట్లో ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దీని గురించి మనం నేర్చుకుందాం. ఇది వచ్చేసి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ క్వశ్చన్స్ అన్నమాట. దీంట్లోకి వెళ్ళి 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ కూడా అడుగుతారు మనకు కామర్స్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది డిగ్రీ స్టూడెంట్స్ అండ్ ఇంటర్ స్టూడెంట్ వాళ్ళకు ఇంపార్టెంట్ టాపిక్ కామర్స్లో. ఫస్ట్ మనం ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయో నేర్చుకుందాం. ఫస్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ, పార్ట్నర్షిప్, జాయింట్ స్టాక్ కంపెనీ. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి, దీని ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే వన్ మ్యాన్ రన్ చేసేదాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అనుకోవచ్చు. దీని ఇంట్రడక్షన్ చూద్దాం ఇప్పుడు మనం. సోల్ ప్రొప్రైటర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. సోల్ ప్రొప్రైటర్ అనేది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ బిజినెసే అన్నమాట. నెక్స్ట్, వేర్ ద ఇండివిజువల్ ప్రొప్రైటర్ ఈజ్ సుప్రీం జడ్జ్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ పర్టైనింగ్ టు హిస్ బిజినెస్. సోల్ ప్రొప్రైటర్ అనే ఇండివిజువల్ ప్రొప్రైటర్, సింగిల్ ఓనర్ అన్నమాట. ఈ డిసిజన్ మేకింగ్ కానీ నెక్స్ట్ బిజినెస్ రన్ చేయడం కానీ సింగిల్ పర్సన్ చేస్తాడు కాబట్టి సోల్ ప్రొప్రైటర్షిప్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సోల్ ప్రొప్రైటర్ ఆర్ సింగిల్ ఎంటర్ప్రినర్షిప్. సింగిల్ ఓనర్ అనుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఒక్కరే రన్ చేస్తారు కాబట్టి సింగిల్ ఎంటర్ప్రినర్షిప్ అనుకోవచ్చు. మనకు ఫీచర్స్, అడ్వాంటేజెస్, ఫీచర్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న సేమ్ అండి. మనం ఫీచర్స్ అడిగినా అడ్వాంటేజెస్ అడిగినా ఇవి రాసుకోవచ్చు అన్నమాట. వన్ మ్యాన్ ఓనర్షిప్ అంటే దీంతో తెలుసుకుందాం. వన్ మ్యాన్ లైన్స్ విత్ పర్సన్ ఓన్లీ హీ ఇన్వెస్ట్ ద బారో మనీ. వన్ మ్యాన్ ఓనర్షిప్ అంటే ఒక్కరే బిజినెస్ రన్ చేయడం, ఒక్కరే బిజినెస్ని క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయడం, నెక్స్ట్ మనీ బారో చేసి ఇన్వెస్ట్ చేయడం అన్నమాట వన్ మ్యాన్ ఓనర్షిప్ అంటే. నెక్స్ట్, నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఇన్ సపరేషన్, ఓనర్షిప్ మేనేజ్మెంట్ అనేది సపరేషన్ ఉండదన్నమాట. ఓనర్ హిమ్సెల్ఫ్ మేనేజెస్ ద బిజినెస్. ఓనర్ అనేవాడు ఇతనే బిజినెస్ని మేనేజ్ చేస్తాడు. ఓనర్షిప్ ఫామ్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఓనర్షిప్ మేనేజ్మెంట్ అనేది దీంట్లో పర్మనెంట్ ఉండదు. ఈ బిజినెస్లో వచ్చేసి మనకు సోల్ ప్రొప్రైటర్లో వచ్చేసి ఒక్కరే డిసిజన్ మేకింగ్ తీసుకుంటారు, ఒక్కరే మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి ఇది పర్మనెంట్గా ఉండదు. నెక్స్ట్, నో లీగల్ ఫార్మాలిటీస్. దీంట్లో 2-3 పర్సన్స్ పార్ట్నర్షిప్ ఉంటేనేమో మనకు లీగల్ ఫార్మాలిటీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒక పర్సనే కాబట్టి ఈ ప్రొప్రైటర్షిప్లో మనకు నో లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. వన్ పర్సన్ ఈజ్ ద సోల్ ఓనర్ ఆఫ్ హీస్ బిజినెస్, హీ బేర్స్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఇప్పుడు మనకు సోల్ ప్రొప్రైటర్ అంటే ఒక్కరే ఓనర్ ఉంటారు, బిజినెస్లో ఒక్క ఓనర్ ఉంటారు కాబట్టి లాసెస్ వచ్చినా ప్రాఫిట్స్ వచ్చినా ఈయననే భరించాలి. నెక్స్ట్, అన్లిమిటెడ్ లయబిలిటీ. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఇన్ కేస్ ఆఫ్ లాసెస్ హీస్ పర్సనల్ అసెట్స్ కెన్ బి యూటిలైజ్డ్ టు పే లయబిలిటీ. ఒకవేళ ఇన్ కేస్ మనకు లాసెస్ వచ్చినాయి అనుకో, లాసెస్ వచ్చినా ఈయనే భరించాలి. ఒక్కొక్కసారి ఈయన పర్సనల్ అసెట్స్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీక్రెసీ. ఆల్ డిసిషన్స్ ఆర్ టేకెన్ బై ఓనర్స్ హిమ్సెల్ఫ్, సో హీ హ్యాస్ టు మెయింటైన్ సీక్రెసీ. ఈ సోల్ ప్రొప్రైటర్షిప్లో వచ్చేసి మనకు సింగిల్ ఓనర్ కాబట్టి అన్ని డిసిషన్స్ ఈయనని తీసుకుంటాడు. నెక్స్ట్ 2-3 మెంబర్స్ ఉంటేనేమో సీక్రెసీ అనేది మనం టఫ్ అయిపోతుంది సీక్రెసీ అనేది. బట్ దీంట్లో ఓనర్షిప్, దాంట్లో సింగిల్ ఓనర్షిప్లో మనకు ఈయననే డిసిజన్స్ తీసుకుంటాడు కాబట్టి మనకు సీక్రెసీ అనేది చాలా ఈజీగా మెయింటైన్ అవుతుంది. లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. నెక్స్ట్ మనకు వచ్చేసి లిమిటేషన్స్ అన్నా డిసడ్వాంటేజెస్ అన్నా ఎలా అడిగినా మనం ఇది రాయొచ్చు. సోల్ ప్రొప్రైటర్షిప్లో లిమిటెడ్ రిసోర్సెస్. ద రిసోర్సెస్ ఆఫ్ సోల్ ట్రేడ్ లిమిటెడ్ అండ్ హీ కెన్ రేజ్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. రిసోర్సెస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి దీంట్లో సింగిల్ ఓనర్షిప్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక పర్సన్ ఉంటాడు ఇందులో బిజినెస్లో, ఈయన దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ మాత్రమే ఉంటాయి. పార్ట్నర్షిప్లో వచ్చేసి మనకు లార్జ్ స్కేల్స్ వచ్చేసి 2-3 మెంబర్స్లో ఉంటాయి కాబట్టి క్యాపిటల్ అనేది ఎక్కువ రేజ్ అవుతుంది. నెక్స్ట్, క్యాపిటల్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈయన ఒక పర్సనే కాబట్టి క్యాపిటల్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. లిమిటెడ్ లయబిలిటీ కూడా లిమిటెడ్గా ఉంటుంది. నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. మనకు ఈయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్నర్షిప్లో వచ్చేసి మనకు 2-3 మెంబర్స్ ఉంటారు కాబట్టి క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి. నెక్స్ట్, ఫండ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లార్జ్ స్కేల్ అనేది సూటబుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 1 పర్సన్ కాబట్టి మనకు నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. లిమిటెడ్ మేనేజరియల్ స్కిల్స్ అంటే
స్కిల్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. ఏ పర్సన్ మే నాట్ బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ మ్యాటర్స్, సమ్ టైమ్స్ రాంగ్ డిసిజన్స్ మే బీ టేకెన్. ఇప్పుడు మనం ఒక పర్సన్ వచ్చేసి ఒక పార్ట్నర్షిప్లో వచ్చేసి మనకు 2-3 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు రాంగ్ చెప్పచ్చు, ఒకళ్ళు రైట్ చెప్పచ్చు. మనకు బిజినెస్ అనేది ఈజీగా రన్ అవుతుంది. బట్ దీంట్లో వచ్చేసి ఒక పర్సనే ఉంటాడు. ఒక పర్సనే ఒకసారి మనకు డిసిజన్స్ రాంగ్ తీసుకోవచ్చు, రైట్ తీసుకోవచ్చు. దానివల్ల మనకు లాసెస్ కూడా రావచ్చు. అన్నిట్లలో ఒక పర్సన్ ఉంటే ఎక్స్పర్ట్ కాలేకపోవచ్చు, 2-3 మెంబర్స్ ఉంటే ఎక్స్పర్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ కూడా మనకు వచ్చేసి రెస్ట్రిక్షన్ ఉంటుంది, గ్రోత్ కూడా పెరగదు. మామూలుగా లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి 3 టాపిక్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.